వంగల నగర నడిబొడ్డులోని అద్దంకి బస్టాండ్ సెంటర్ లో గల బిల్లాల్ హోటల్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ముసుగు ధరించి చోరీకి పాల్పడినట్లు హోటల్లోని సీసీ ఫుటేజ్ లో నమోదైంది. హోటల్ ముందు సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తుండగా ఆగంతకుడు వెనక వైపు గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. హోటల్లోని బీరువను పగలగొట్టి అందులో సిబ్బంది జీతాల కోసం హోటల్ యజమాని ఉంచిన 2 లక్షల రూపాయలకు పైగా నగదు అపహరించాడు. అయితే అక్కడే ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ మాత్రం తాకకుండా వదిలేసి వెళ్ళాడు. ఉదయం 9 గంటలకు తను వచ్చి ముందుగా కిచెన్ చూసుకొని తన రూమ్ టేబుల్ వద్దకు రాగానే బీరువా తెరిచి ఉండడాన్ని గమనించి అక్కడే ఉన్న సిబ్బందిని అడిగితే నేను తెరిచానని వారు అనుకుని చెప్పడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించినట్లు హోటల్ యజమాని కాదర్ వలి తెలిపారు. తన హోటల్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడ శ్రీనివాసరావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లోజ్ టీమ్ వేలి ముద్రలను సేకరిస్తుంది. దొంగతనం జరిగిన తీరు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సీసీ కెమెరాలోని ఫుటేజ్ ఆధారంగా దొంగతనం ఎవరు చేశారో గుర్తించే పనిలో ఉన్నారు. అంతకు ముందుగా బిలాల్ హోటల్ యజమాని కాదరవల్లితో మాట్లాడారు. అక్కడ ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడారు. నిందితుల్ని త్వరితగతిన గుర్తించి అదుపులోకి తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఇదిగా ఉంది. రాత్రి ఇవాళ పేమెంట్లు ఇవ్వాలి కదా, లాస్ట్ మంత్ అయిపోయింది కదా, పేమెంట్లు ఇవ్వడానికి తెచ్చి డబ్బులు అవి ఇవి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తెచ్చి పెట్టుకుని ఉన్నాం మేము. రెండు పైనే ఉంటాయి, 2+ మనకి ఎంత అనేది క్లారిటీ లేదు. 2 లక్షల పైన ఉంటాయి. రాత్రి పెట్టాం. రాత్రి ఎవరో 2:30 కెమెరాలో చూస్తే 2:30కి ఎవడో ముఖాన్ని కొట్టు కట్టుకుని తిరుగుతున్నాడు లోన. మా వాచ్మెన్ వాడు సెక్యూరిటీ ఏమో బయటే ఉన్నాడు. వాడు వెనకాల నుంచి గోడ దూకి అటు నుంచి వచ్చున్నాడు. అదే ఆ క్లారిటీ లేదు. అది చూస్తున్నారు సార్ వాళ్ళు. చూద్దాం ఏమైద్దాం. ఆడెవడో మనకు తెలియదు ఎవరో. పొద్దున నేను 9ంటికి వచ్చినాను. అంటే నేను కొంచెం కిచెన్లో అటు ఇటు తిరుగుతూ అక్కడ పనులు చూసుకుంటున్నాను. లోన్కి వచ్చాను. లోన్కి వస్తే బీరో ఓపెన్ ఉంది. మా వాళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నారు. ఎవరు అనేది మనకు ఇది లేదు. క్లీన్ చేసుకుని ఏంది బీరో ఓపెన్ ఉందంటే, సార్ అది అలాగే ఉంది, రాత్రి మర్చిపోయారేమో అనుకుంటున్నాను. చూస్తేనేమో డబ్బులు గిబ్బులు ఏం లేదు. ఆ ఫోన్లో అవి ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ తీసేసి బయట పెట్టి ఆ ల్యాప్టాప్ కవర్లో డబ్బులు అవి వేసుకొని తీసుకొని వెళ్ళాడు. ఆ ల్యాప్టాప్ అక్కడే ఉంది, ఫోన్లు అక్కడే ఉన్నాయి. అంటే మెయిన్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమి తీసుకెళ్లకుండా ఆడ పెట్టేసి ఆ లాకు ఈ లాకు మొత్తం పగల కొట్టేశాడు. ఇక్కడ నుంచి మొత్తం ఏమి ఉన్నాయి మొత్తం డ్రెస్సులతో సహా పగల కొట్టుకుంటా వెళ్ళాడు. లోన చాకుడు తెచ్చాడు, కత్తి తెచ్చి దాంతో పగల కొట్టుకుంటా తీసుకెళ్ళాడు. అది ఇప్పుడు సార్ వాళ్ళు చూస్తున్నారు కదా ఏమైంది. వాడు వెనక నుంచి గోడ దూకి వచ్చాడు. వెనక నుంచి ముందర సెక్యూరిటీ ఉన్నాడు కదా, అదేం లేకుండా వెనక నుంచి గోడ దూకి వచ్చాడు లోనకి. అయ్యాకథ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ మా హోటల్లో రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ప్రవేశించేసి కొంత క్యాష్ తీసుకెళ్లారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఫోన్ చేయడంతో వెంటనే మా యొక్క దగ్గర ఉన్నటువంటి స్పెషల్ టీముని ప్లస్ సిసిఎస్ వాళ్ళ హెల్ప్, ఫింగర్ ప్రింట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ సీన్కి వచ్చేసేసి సీన్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నాం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. కొన్ని ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి. తర్వాత మేము అబ్జర్వ్ చేసిన సీసీ కెమెరాల బట్టి ఈ యొక్క అఫెన్స్ రాత్రి సుమారు 2:25 తర్వాత నుంచి జరిగిందని చెప్పేసి మా దగ్గర ఉన్న క్లూ. అందువల్ల త్వరలోనే దొంగ ఎవరు అనేది తెలుసుకొని అతను ట్రేస్ చేస్తాం. సుమారు వాళ్ళు ఇంకా అమౌంట్ కౌంట్ చేయలేదు, చేసినారా చెప్తా ఉన్నారు. ఇంకా ఫింగర్ ప్రింట్స్ అవి కలెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి సీన్ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాం.